సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి భారత్ అమెరికా మధ్య $500 బిలియన్ మేర వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పుడు కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యానికి అదనంగా $500 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు సహా అనేక రంగాల్లో అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయని, ఇంధనం, సహజ వాయు రంగాల్లో పరస్పరం బలంగా ఎదగటానికి ఇది దోహదపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వాణిజ్య ఒప్పందాలపై అతి త్వరలోనే సంతకాలు చేస్తామన్నారు. అమెరికా వస్తువులపై సుంకాలని తగ్గిస్తున్నట్టు భారత్ ప్రకటించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే లక్ష్యంతో ఈ రంగంలో నెలకొన్న అసమానతల్ని తొలగించే దిశగా చర్చలు సంతృప్తికరంగా సాగాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాణిజ్య రంగంలో నెలకొన్న లోటుని ఆయిల్ అండ్ గ్యాస్ అమ్మకాలతో భర్తీ చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి వైట్ హౌస్ కి చేరుకున్న మోదీ ట్రంప్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చించారు. సుంకాలు, వలసలతో పాటు వ్యూహాత్మక అంశాలు ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావటం ఇదే తొలిసారి. द्विपक्षीय व्यापार को 2030 तक 2 गुना से भी अधिक बढ़ाकर $500 बिलियन तक पहुंचाने का लक्ष्य निर्धारित किया है. हमारी टीमें एक पारस्परिक लाभकारी ट्रेड एग्रीमेंट को शीघ्र संपन्न करने पर काम करेगी. भारत की ऊर्जा सुरक्षा सुनिश्चित करने में हम ऑयल तथा गैस ट्रेड को बल देंगे. I'm thrilled to welcome the Prime Minister of India, my friend Narendra Modi, back to the White House. We spent a lot of time here and a lot of time in India, and he's a very special man. Prime Minister, it is a pleasure to extend to you the same hospitality that you showed Melania and myself when we traveled to your beautiful country 5 years ago. It's hard to believe, so long ago, and it seemed like yesterday. It was beautiful. We opened the cricket stadium, 129,000 seats, I think the largest stadium in the world, and it was an incredible period of time. There is truly a special bond between the United States and India, and the world's oldest democracy and the world's largest democracy, and I believe the world's largest country in terms of the numbers of people. And today the Prime Minister and I are announcing a framework to strengthen those ties even further economically, and the U.S.-India Compact for the 21st century is a historic initiative that will deepen every aspect of our partnership and our friendship. Starting this year, we'll be increasing military sales to India by many billions of dollars. We're also paving the way to ultimately provide India with the F-35 stealth fighters. In 2017, my administration revived and reinvigorated the Quad security partnership. In our meeting today, the Prime Minister and I reaffirmed that strong cooperation among the United States, India, Australia, and ఫ్రాన్స్ అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్ కి తిరిగి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఫ్రాన్స్ లోను అలాగే అమెరికాలోను పర్యటించి పలువురు నేతల్ని అలాగే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ఏ అంశాలకు సంబంధించి వారిరువురి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది? ఎస్, 4 రోజుల పాటు ఫ్రాన్స్ అలాగే అమెరికా ఈ రెండు దేశాల్లో పర్యటించి విదేశీ పర్యటన ముగించుకుని అమెరికా నుంచి ప్రస్తుతం భారత్ ఢిల్లీ బయలుదేరారు ప్రధాని మోడీ. ఈ రెండు దేశాల పర్యటనలో కూడా భారత్ కి అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా వాణిజ్య పరంగా, రక్షణ పరంగా, సాంకేతిక పరంగా ఇటు ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపి కీలక ఒప్పందాలని భారత్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫ్రాన్స్ లో భాగంగా ఏఐ టెక్నాలజీని
సాంకేతిక రంగానికి సంబంధించిన సహకారానికి సంబంధించి ఫ్రాన్స్ భారత్ మధ్య ఒప్పందాలు కుదరడం జరిగింది. అలాగే భారత్ అమెరికా మధ్య కూడా ముఖ్యంగా ట్రంప్ భేటీతో ముఖ్యంగా భారతీయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. సో ఎటకేలకు విజయవంతంగా అమెరికా పర్యటన పూర్తయింది. అనేక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య కూడా ఒప్పందాలు కుదిరాయి. 2030 నాటికి $500 బిలియన్ వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా ఒప్పందాలు జరిగాయి. రక్షణ రంగానికి సంబంధించి ఇటు హెలికాప్టర్ల విషయంలోనూ అలాగే సముద్ర జలాల్లో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను, అంతేకాకుండా క్షిపణులు, హెలికాప్టర్లు, ముఖ్యంగా ఆయుధ సంపత్తికి సంబంధించిన పరస్పర సహకారం ఇరు దేశాలు అందించుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా కీలక ఒప్పందాలు జరిగాయి. అలాగే వాణిజ్య రంగానికి సంబంధించి కూడా ముఖ్యంగా ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే భారతీయులను స్వాగతించాలని చెప్పి ప్రధాని మోడీ ఇటు ట్రంప్ కు సూచించారు. అలాగే 3 లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏడాది కూడా ఇటు అమెరికాలో విద్యను అభ్యసించేందుకు వస్తున్నారు. సో వారికి సంబంధించిన ఫెసిలిటీస్, వసతులకు సంబంధించిన అంశాలపైన ఇటీవల చూసాం. అక్రమంగా అక్కడ ఉంటున్న భారతీయుల్ని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. అనేక అక్రమంగా ఆయా అమెరికాలో నివాసం ఉంటున్న ఆయా దేశాలకు సంబంధించిన ప్రజల్ని వెనక్కి పంపిస్తున్న తరుణంలో భారత్ అలాగే అమెరికా మధ్య మానవ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఇరు దేశాధినేతలు కూడా చర్చించడం జరిగింది. ఒక రకంగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన విజయవంతమైందనే మనం చెప్పాల్సి ఉంటుంది. భారత్ అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి ఇరు దేశాధినేతలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇరు దేశాధినేతలు పరస్పరం కొనియాడుకున్న పరిస్థితి కూడా ఉంది. కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న అంశాలను కూడా స్పష్టం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ దేశాధినేతతో కూడా ఇటు ఉమ్మడి అంశాలపైన ఇరు దేశాలకు సంబంధించిన పరస్పర అంశాలకు సంబంధించి బాహాటంగా మాట్లాడడం కానీ లేక నిర్ణయాలు ప్రకటించడం కానీ జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే రక్షణ రంగానికి సంబంధించి, వాణిజ్య రంగానికి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, ఇటు ఎనర్జీకి సంబంధించి ముఖ్యంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన సహకారం టెక్నాలజీని భారత్కు అందించడం విషయంలో కానీ, అలాగే వ్యాపార వాణిజ్య ఒప్పందాల విషయంలో కానీ ఒక పెద్ద అనౌన్స్మెంటే ఈ ఇరు దేశాధినేతలు కూడా ఈరోజు చేశారు. సుమారు 30 అంశాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. సో రానున్న 21వ శతాబ్దంలో ముఖ్యంగా భారత్ అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా ప్రపంచ శాంతికి సంబంధించి ముఖ్యంగా ఉగ్రవాదంపై కలిసి పోరాడాలన్న అంశానికి సంబంధించి కూడా ఇరు దేశాధినేతలు కూడా ప్రకటనలు చేయడం ఇప్పుడు ముఖ్యంగా యావత్ ప్రపంచాన్ని కూడా ఇరు దేశాధినేతల వైపు చూసే విధంగా చేశాయి. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారత్ అమెరికా సంబంధాలు ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ముఖ్యంగా భారతీయుల్లో కొంత ఆందోళన ఉండేది. కానీ మోడీ పర్యటన తర్వాత ఇటు భారతీయులందరూ కూడా సో ఇది ఒక మంచి సమావేశం జరిగిందని చెప్పి అమెరికాలో ఉన్న భారతీయులు కానీ ఇక్కడ భారత్లో ఉన్న భారతీయులు కానీ భావిస్తున్నారు. థ్యాంక్ యూ గోపి.